టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించడంపై రాజకీయ కుట్రకోణం ఉందని వ్యాఖ్యలపై స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. స్పీకర్గా తన కర్తవ్యాన్ని నిర్వర్తించాలని తెలిపారు. శాసనసభ సభ్యత్వానికి రిజైన్ చేసిన వారికి వర్తిస్తుందని, అందుకు గంటా శ్రీనివాసరావు అతీతం కాదన్నారు. అసెంబ్లీ రూల్స్ ప్రకారం ప్రవర్తించాల్సి ఉంటుందని స్పీకర్ తమ్మినేనితో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమా అనే ట్యాగ్ లైన్తో వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకు వెళ్తుంది. రేపు 27వ తారీఖున విశాఖపట్నం జరిగే భారీ బహిరంగ సభకు ఆంధ్ర నియోజకవర్గ ఎమ్మెల్యే శాసనసభపై తమ్మినేని సీతారాం నేతృత్వంలో కార్యకర్తలతో సమావేశం జరగడం జరిగింది. రేపు 27వ తారీఖున సిద్ధమా అనే ట్యాగ్ లైన్తో జగన్మోహన్ రెడ్డి గారు భారీ బహిరంగ సభ ఏదైతే 2024 సార్వత్రిక ఎన్నికల శంకరావరం అనుకోవచ్చు. తప్పనిసరిగా అది ఇంకోటని ఎందుకు అనుకుంటారు? ఎన్నికల సమయంలో జరుగుతున్నటువంటి ఈ నిజమైనటువంటి ప్రక్రియను ఖచ్చితంగా ఎన్నికల శంకరావమే. ఇందులో అనుమానం ఏముంది? 5.5 సంవత్సరాలు వెయిట్ చేసి ఇవాళ ఏమిటంటే కాదు అంటే మీరు అవునంటారా? ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే అన్ని రాజకీయ పార్టీలు సొంత చెల్లి కూడా జగన్మోహన్ రెడ్డిపై తిరుగుబాటు అనేది ప్రకటించింది. నిన్న ఏదైతే ఇచ్చాపురంలో రాజశేఖర రెడ్డి గారి పైలాన్ దగ్గర రాష్ట్రంలో ఇటువంటి అభివృద్ధి జరగలేదు, మాటలతోనే వీళ్ళు చేస్తున్నారనే విషయంపై దీనిపై మీరేమంటారు? ఎవ్రీ విలేజ్, ఎవ్రీ గ్రామంలో వారి, నియోజకవర్గం వారి ఖచ్చితంగా మేము దీని మీద రేపు సమరశంఖారావం చేస్తాం. వాళ్ళు ఇది కాదు అని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? విల్ డిస్కస్. వాళ్ళు డిస్కస్ చేస్తేనే డిస్కస్ చేయాలంటున్నాను. నేను ఖచ్చితంగా డిస్కస్ చేయాలంటున్నాను. డిస్కస్ చేసి ఇందులో జరిగిన వాస్తవాలు నిజానిజాలు బయటపడాలంటున్నాను. బయటపడాలంటే చర్చ జరగాల్సిందే. చర్చకి మేము రెడీగా ఉన్నాం. అయితే ఓపెన్గానే సుబ్బారెడ్డిపై ఆయన ఓపెన్గా కామెంట్ చేశారు. ప్లేస్ మీరు చెప్పినా నన్ను చెప్పమైనా సరే నేను సిద్ధము, మీరు ఓపెన్గా డిస్కషన్కి వస్తారనేసి తీవ్ర స్థాయిలో విసుగుపడ్డారు. షీఈ్ ఇన్ ఫ్రస్ట్రేటెడ్. సో ఆమె ఎవరితోనైనా పిలుస్తారు, ఆమె నమ్మనమన్నారు కదా అని చెప్పేసి వెళ్ళిపోవడం అంటే అది ఇంతకంటే హాస్యాస్పదమే ఉంది. అందుకు స్పందించినటువంటి వాళ్ళు స్పందించి ఇదిగో ఈ 5 సంవత్సరాల్లో మీరేం చేశారని ప్రశ్నిస్తే కమాన్ కాన్స్టెన్సీ వైడ్ వీఆర్ గోయింగ్ టు గివ్ రిజైండర్. నిన్న ఏదైతే గంటా శ్రీనివాసరావు గారు రాజీనామాను ఆమోదించారో హాట్ టాపిక్గా ఉంది. అంటే కుట్రకోణం అనే పెద్ద అభియోగం మీ మీద వేశారు. దీన్ని ఏమంటారు? అవునా, కుట్రకోణం అన్నటువంటి ఇంకా పెద్ద అభియోగం కూడా వేయచ్చు. అది కాదు ఇక్కడ. నీకు నేను ఓపెన్గా చెప్పాను, ఇదేముందిలే నువ్వు రాజీనామా ఇచ్చావు కదా, వెళ్ళిపోయి ఏముంది, ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తే అప్పుడు యాక్సెప్ట్ చేస్తానన్నాడు. ఆయన నవ్వుకుంటా పోయినాడు. నేను పెద్దగా సీరియస్ తీసుకోలేదు. ఇట్స్ ఆల్ రైట్. ఇది ఇంతకంటే దీంట్లో చెప్పడానికి కూడా ఏం లేదు. అంటే రాజ్యసభ ఎన్నికల వేళ, ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల వేళ ఇది జరగవచ్చు అనేసి వాళ్ళ నుంచి ఒక వాదన అయితే వినిపిస్తుంది టీడీపీ వాళ్ళ నుంచి. ఏంటి వినబడుతుంది? అంటే ఎమ్మెల్యేల మెజార్టీ ఎమ్మెల్యేలు రాజ్యసభకి మాకు 3 రాజ్యసభలు ఏమైనా పోతాయని భయపెట్టుకుంది. లేకపోతే గెలిచేస్తారా? ఎందుకండి? ఎందుకు వచ్చినటువంటి లేనిపోయినటువంటి కూర్చున్న పడ్డారు మాటలు ఇవన్నీ కరెక్ట్ కాదు. వాళ్ళు రాజ్యసభ ఉన్నా లేకపోయినా రేపు ఇది ఏం చేసినా అన్ని స్థానాలు వైసీపీవే కదా. దేనికి అందుకోసం వాళ్ళ అంత సంపట్టం. కాబట్టి నేను ఇంకా విడమర్చి చెప్పానంటే వాళ్ళ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారో వాళ్ళకే తెలియదు. న్యాయస్థానంతో సంప్రదింపులు జరుపుతాము, కోర్టు కూడా వెళ్తామంటున్నారు కదా. వెళ్ళమనండి. ఇది ఏపీ స్పీకర్ తీసుకున్నటువంటి నిర్ణయం. ఈ నిర్ణయం మీద న్యాయస్థానానికి వెళ్ళమని చూద్దాం. అయితే వాళ్ళు కోర్టుకైనా వెళ్ళొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు. గతంలో కూడా పలుమార్లు వచ్చారు, ఆమోదించమని చెప్పారు ఆయన. ఆ దీంట్లో ప్రాసెస్ ప్రకారం నేను చేసి ఇందులో రాజకీయ కుట్రమేం లేదు, అది నిరాధారణ ఆరోపణలు అయితే స్పీకర్ చెప్తున్నారు. అది ఏదైనప్పటికి కూడాను ఈ రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో ఈ రాజీనామాలు అనేవి పొలిటికల్ హీట్ని అయితే ఎక్కిస్తున్నామని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ భాస్కర్తో రాము, BRK న్యూస్, శ్రీకాకుళం.